This is Dr. Spandana, pediatrician from UK. ఇవాళ మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి వచ్చేసానండి. అదేంటి అంటారా? ఫ్యాటీ లివర్. ఇప్పుడు మనం అందరము ఎక్కువగా చూసే ప్రాబ్లం. ఈ ప్రాబ్లంని మెడికేషన్స్ లేకుండా ఎలా క్యూర్ చేసుకోవచ్చు అన్న దాని గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. మీ అందరికీ ఇలాంటి హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మనందరం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి. ఎప్పుడైతే మన లివర్లో ఫ్యాట్ డిపాజిట్ అవుతుందో అప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం చూస్తామన్నమాట. ఇది 4 స్టేజెస్లో వస్తుంది. స్టేజ్ 1లో ఏమవుతుంది అని అంటే మన లివర్లో ఇన్ఫ్లమేషన్ అన్న ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ కంటిన్యూ అయ్యి స్టేజ్ 2లో మన లివర్లో స్కారింగ్ అన్నది మనం చూస్తాము. ఎప్పుడైతే ఈ స్కారింగ్ కంటిన్యూ అవుతుందో స్టేజ్ 3లో ఫైబ్రోసిస్ అవుతుంది. ఫైబ్రోసిస్ ఆఫ్ లివర్ అని చెప్తామన్నమాట. ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయ్యి స్టేజ్ 4లో సిరోసిస్ ఉంటుంది. ఈ సిరోసిస్ అనేది లాస్ట్ స్టేజ్. ఈ స్టేజ్లోనే మనము లివర్ ఫెయిల్యూర్ ఎక్కువగా చూస్తాము. దీనికి ఒకటే క్యూర్ ఏంటి అని అంటే లివర్ ట్రాన్స్ప్లాంట్. ఎప్పుడైతే సిరోసిస్ ఆఫ్ లివర్ మనం చూస్తామో అప్పుడు మన లివర్లో 100% ఫుల్గా ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుంది. సో ఎక్కువ శాతము చాలామంది స్టేజ్ 4లో సిమ్టమాటిక్ అయ్యి అప్పుడు డయాగ్నోసిస్ తెలుస్తుంది. మన ఇండియన్ పాపులేషన్లో మనము లావ్ అయ్యే కొద్దీ ఎక్కువ ఫ్యాట్ ఎక్కడ డిపాజిట్ అవుతుంది? మన బెల్లీ దగ్గర డిపాజిట్ అవుతుంది. చాలామంది మేడం నాకు బెల్లీ ఫ్యాట్ ఎలా తగ్గాలో చెప్పండి అని అంటారు. కానీ ఎప్పుడైతే మనం బెల్లీ ఫ్యాట్ని కంట్రోల్గా పెట్టుకుంటామో అప్పుడు మనము ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు అన్నమాట. మగవాళ్ళలో అయితే వాళ్ళ వేస్ట్ సర్కంఫరెన్స్ గ్రేటర్ దాన్ 100 సెంటీమీటర్స్, ఆడవాళ్ళలో అయితే గ్రేటర్ దాన్ 90 సెంటీమీటర్స్ ఉందనుకోండి, వాళ్ళు హై రిస్క్ ఫర్ ఫ్యాటీ లివర్. ఎప్పుడైతే మీరందరూ ఈ క్రైటీరియాను ఫిల్ చేస్తారో అప్పుడు మీ డాక్టర్స్ ఏం చెప్తారు? మీరు వెళ్ళి ఒకసారి స్కాన్ తీసుకోండి మీ టు రూల్ అవుట్ ఫ్యాటీ లివర్ అని చెప్తారు. కానీ మీరు ఈ క్రైటీరియాని ఫిల్ చేస్తున్నప్పుడు మీరు స్కాన్కి డబ్బులు వేస్ట్ చేయకుండా అదే మనీతోటి మీరు హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అయ్యారనుకోండి, ఈ ప్రాబ్లమ్ని మీరు ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. అందుకనే మన ఛానల్లో మనము 90 days డైట్ ఛాలెంజ్ని స్టార్ట్ చేశాము. ఎప్పుడైతే మీరు ఆ డైట్ ఛాలెంజ్ని హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అయ్యారనుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మీరు చాలా దూరంగా ఉండొచ్చు అన్నమాట. ఇప్పుడు మీరు అందరు అనుకుంటూ ఉంటారు ఫ్యాటీ లివర్ అంటేనే ఎక్కువగా ఫ్యాట్ తినడం వల్ల వస్తుందేమో, కాబట్టి కంప్లీట్గా ఫ్యాట్స్ మనం స్టాప్ చేస్తాము అని. కానీ అది ఒక పెద్ద భ్రమ. మన బాడీకి మటుకు ఫ్యాట్స్ చాలా ఇంపార్టెంట్. మన బాడీ రన్ కావాలి అంటే మన ఫ్యాట్ కూడా తీసుకోవాలి. కాబట్టి ఫ్యాట్స్ మానేయడం వల్ల ఫ్యాటీ లివర్ తగ్గిపోతుంది అని మటుకు అనుకోకండి. ఈ ప్రాబ్లము ఎందువల్ల వస్తుంది అని అంటే మనం తినే షుగర్ అండ్ కార్బోహైడ్రేట్ వల్లనే ఎక్కువగా వస్తుందన్నమాట. మేడం అదేంటి ఫ్యాట్ అంటున్నారు, షుగరు కార్బోహైడ్రేట్ అంటున్నారు అని అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ షుగర్ ఎలా మెటబాలైజ్ అవుతుందో మీ బాడీలో తెలుసుకోవాలి. ఈ ప్రాబ్లంలో ఈ ఫ్యాట్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది అని అంటే ఈ ఫ్యాట్ మన లివర్లోనే ఫామ్ అవుతుంది. ఒక ప్రాసెస్ వల్ల ఫామ్ అవుతుంది. ఆ ప్రాసెస్ పేరే ఏంటి అని అంటే డీనోవో లైపోజెనసిస్ అంటారు. ఈ ప్రాసెస్ వల్ల మన బాడీలో ఫ్యాట్ మన లివర్లో ఫ్యాట్ ఫామ్ అవడం వల్ల ఆ ఫ్యాట్ అంతా మన లివర్లో అక్యుములేట్ అయ్యి ఫ్యాటీ లివర్గా ఫామ్ అవుతుంది అన్నమాట. ఈ ఫ్యాట్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం తినే షుగర్స్ కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తుంది. సో ఫస్ట్ మనము మన బాడీలో మనం తీసుకున్న షుగర్ ఎలా మెటబలైజ్ అవుతుందో దాని గురించి మాట్లాడుకుందాం. మనం తినే ఈ స్వీట్స్, ఐస్ క్రీమ్స్, మా ప్రాసెస్ ఫుడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి మనం తిన్నామనుకోండి మన బాడీలోకి షుగర్స్ ఎంటర్ అవుతాయి అన్నమాట. ఎప్పుడు మనం బాడీలోకి షుగర్స్ ఎంటర్ అవుతాయో అవి గ్లూకోజ్ గాను ఫ్రక్టోస్ గాను డివైడ్ అవుతుంది. ఈ ఫ్రక్టోస్ అనేది ఒక మెయిన్ కల్ప్రిట్ అండి ఫ్యాటీ లివర్లో. ఎలా అంటారా, మన బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థ్ చెప్తాడు కదా, అంతా నువ్వే చేసావు నానా అని. అలాగే ఈ ఫ్రక్టోసేనండి మన ఫ్యాటీ లివర్కి మెయిన్ కాజ్. అంతా అదే చేస్తుంది అనమాట. అదేంటి మేడం మీరు ఫ్రక్టోస్ ఎలా చేస్తుంది అని అనుకుంటారు కదా.
ఏం లేదండి, మనం ఎప్పుడైతే ఫ్రక్టోస్ మన బాడీలోకి వెళ్తుందో ఇది లివర్లోకి వెళ్ళి ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. ఈ ఫ్యాట్ మళ్ళీ మన ఇంటెస్టైన్స్ మన పేగుల్లోకి వెళ్ళి మళ్ళీ అది డైజెస్ట్ అవుతుంది. డైజెస్ట్ అయ్యి మన బాడీలో అబ్జార్బ్ అవుతుంది. అది కొద్దిగా తీసుకుంటే ఈజీగా డైజెషన్ అవుతుంది, ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటామో అది లివర్లో ఓవర్లోడ్ అయిపోతుంది కదండి. అలా ఓవర్లోడ్ అయిపోవడం వల్ల అది ఎక్కువ ఫ్యాట్ అక్యూములేట్ అయిపోయి అది ఎక్కువ మెటబలైజ్ కాకుండా డైజెషన్ కాకుండా మన లివర్లోనే ఉండిపోయి మనము ఈ ఫ్యాటీ లివర్ ఎక్కువగా చూస్తామన్నమాట. ఈ ఫ్రక్టోస్ ఏ ఏ ఫుడ్స్లో ఉంటుంది అది మనం తెలుసుకోవాలి కదా. ఈ ఫ్రక్టోస్ ఎక్కువగా మనము తినే ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎక్కువగా మనకు బయట ఇప్పుడు ప్యాకెట్స్ ఫుడ్స్ దొరుకుతున్నాయి కదా, ప్రీ ప్యాకెట్ ఫుడ్స్, దాంట్లో ఎక్కువగా దొరుకుతుందన్నమాట. దాంతోపాటు మనం తాగే ప్రీ ప్యాకెట్ జ్యూసెస్లో ఎక్కువగా ఉంటుంది, ఐస్ క్రీమ్స్లో, స్వీట్స్లో, మళ్ళా ఇంకా ఇప్పుడు డైట్ కోక్, డైట్ పెప్సీ అని స్వీట్నర్స్ యూస్ చేస్తున్నారు కదా, ఆ స్వీట్నర్స్ అంతా ఈ ఫ్రక్టోసే అన్నమాట. ఇంకా మీరు ఏదన్నా ఫుడ్ లేబుల్స్ చూసారు అని అంటే యాడెడ్ షుగర్స్ అని రాస్తూ ఉంటారు. ఈ యాడెడ్ షుగర్స్ అంతా నథింగ్ బట్ ఫ్రక్టోస్. సో మీరు ఏమన్నా తినేటప్పుడు ఇవన్నీ నోట్ చేసుకున్నారు అని అంటే ఇవన్నీ అవాయిడ్ చేస్తే మీరు ఈ ప్రాబ్లమ్ని కూడా రాకుండా కాపాడుకోవచ్చు అనమాట. సో ఈ ఫ్రక్టోస్ అనేది మెయిన్ కల్ప్రిట్ ఫర్ ఫ్యాటీ లివర్. ఇంకా నెక్స్ట్ గ్లూకోజ్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే మనం తినే గ్లూకోజ్ ఎక్కడి నుంచి వస్తుంది? కార్బోహైడ్రేట్ నుంచి వస్తుంది. మనం ఏం తింటాం? ఎక్కువగా కార్బోహైడ్రేట్ తింటాం కదా. ఈ కార్బోహైడ్రేట్ అంతా మనం తిన్నప్పుడు మన స్టమక్ యాసిడ్ ఏం చేస్తుంది అని అంటే కార్బోహైడ్రేట్ని గ్లూకోజ్ లాగా మారుస్తుంది. ఎప్పుడైతే మన బాడీలో గ్లూకోజ్ రాగానే ఏమవుతుందండి, మన చంద్రముఖి నిద్ర లేస్తుంది కదా, ఇన్సులిన్ బయటకు వస్తుంది. ఈ ఇన్సులిన్ యొక్క ఫంక్షన్ ఏంటి? మనం తిన్న ఈ గ్లూకోజ్ మన బాడీలో ఉన్న సెల్స్కి అందిస్తుంది అన్నమాట ఈ ఇన్సులిన్. ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ వల్ల మన బాడీ సెల్స్కి గ్లూకోజ్ అందుతుందో ఆ గ్లూకోజ్ మన బాడీ సెల్స్ ఎనర్జీగా మార్చుకుంటూ మన బాడీని రన్ చేయడానికి ఉపయోగపడుతుంది. రన్ చేయడానికి అంటే ఏమేం ప్రాసెస్? మన బ్రీతింగ్ ప్రాసెస్, మన హార్ట్ బీట్, మన బ్రెయిన్ ఫంక్షన్, మన లివర్ ఫంక్షన్, మనం మాట్లాడేదానికి, మనం నడవడానికి, పరిగెత్తేదానికి, మనం చేసే డైలీ యాక్టివిటీస్కి మనకు ఎనర్జీ కావాలి కదా, అదంతా మనం తినే గ్లూకోజ్ నుంచి వస్తుందన్నమాట. మనము తిన్నప్పుడు కొంత ఎక్కువగానే తింటాం. ఇప్పుడు మనందరికీ 2000 క్యాలరీస్ కావాలి కదండి. ఒక్కోసారి మనం ఏం చేస్తాం, మనం తినే ఫుడ్లో 2500 క్యాలరీస్ ఉంటుంది. ఈ 500 క్యాలరీస్ ఏమవుతుంది? ఈ 500 క్యాలరీస్ వచ్చేసి గ్లైకోజన్, ఈ 500 క్యాలరీస్ ఆఫ్ గ్లూకోజ్ గ్లైకోజన్ లాగా కన్వర్ట్ అయ్యి మన లివర్లో స్టోర్ అవుతుంది. మనం ఎలా బ్యాంక్లో మనీని డిపాజిట్ చేసుకుంటాం ఫ్యూచర్ యూస్ కోసము, అలా మన లివర్ కూడా చాలా తెలివైంది. మనం తిన్న గ్లూకోజ్ని పాడు చేయకుండా గ్లైకోజన్ లాగా కన్వర్ట్ చేసి లివర్లో స్టోర్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఫ్యూచర్లో యూస్ చేసుకోవచ్చు అని. కానీ మనకు ఆ పరిస్థితి ఉందా అండి? ఇప్పుడు లేదు. ఎలా అంటారా, మనకు 24 అవర్స్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఊబర్ ఈట్స్ అని, స్విగ్గీ అని, చాలా జొమాటో అని మన డోర్ స్టెప్స్కే ఫుడ్ వస్తుంది అనమాట. ఎక్కడండి ఆస్కారం చెప్పండి మన బాడీలో ఉన్న గ్లైకోజన్ యూస్ చేసుకునేదానికి? మనం ఎప్పుడూ ఆ గ్లైకోజన్ని యూస్ చేయమన్నమాట. ఆ గ్లైకోజన్ ఎక్కువగా స్టోర్ అయిపోయి ఫ్యాట్స్గా కన్వర్ట్ అయ్యి ఈ ఫ్యాట్ అంతా లివర్లో స్టోర్ అయిపోతుంది. అప్పుడే మనము ఈ ఫ్యాటీ లివర్ అన్న ప్రాబ్లమ్ని చూస్తాము. సో మీ అందరికీ ఇప్పుడు తెలిసింది కదా, మన ఫ్యాటీ లివర్కి మెయిన్ ఏది కాజ్? మనం తినే ఫ్రక్టోస్, గ్లూకోజే కాజ్ అన్నమాట. సో ఎలా మనం తగ్గించాలి, ఎలా చేస్తే ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేస్తాము అన్న టాపిక్కి వస్తే, నేను చెప్పే ఈ సింపుల్ స్టెప్స్ని ఫాలో అయ్యారంటే మీరు ఈజీగా ఈ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనము ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, దాన్నే టైం రిస్ట్రిక్టెడ్ ఫీడింగ్ అని కూడా చెప్తారు. అదే మనం చేసే 16 అవర్స్ 12 అవర్స్ ఫాస్టింగ్ అనమాట. అట్లీస్ట్ మీరు 12 అవర్స్ ఫాస్టింగ్ చేశారనుకోండి, మీరు కార్బోహైడ్రేట్ కంటెంట్ని తగ్గించవచ్చు అనమాట. ఎప్పుడైతే షుగర్స్, కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గుతుందో ఆటోమేటిక్గా మీ బాడీలో ఫ్రక్టోస్, గ్లూకోజ్ లెవెల్ తగ్గిపోతుంది. అప్పుడు మీ ఇన్సులిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ కాదు, మీ బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ ఎక్కువగా యూజ్ అయిపోయి ఈ ఫ్యాట్ డిపాజిట్స్ కూడా లివర్లో ఉండవన్నమాట.
సో అలా మీరు ఓవర్కమ్ చేయొచ్చు, అది వన్ ఆఫ్ ద స్టెప్. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్ని తగ్గిస్తే ఫ్రక్టోస్ లెవెల్ కూడా తగ్గిపోతుంది. ఈ ప్రాసెస్ ఫుడ్స్ నేను మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను, ఐస్ క్రీమ్స్, బేకరీ ఐటమ్స్, స్వీట్స్, ప్రీ ప్యాకెట్ ఫుడ్స్, ఇవన్నీ తగ్గించారనుకోండి ఆటోమేటిక్గా ఫ్రక్టోస్ లెవెల్ తగ్గిపోతుంది. మీరు ఒక్క పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎలా అయితే జ్యూస్ బాటిల్ ఓపెన్ చేసి మీరు తాగుతూ ఉంటారో మీ బాడీలో ఫ్రక్టోస్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. మీరు ఓపెన్ చేసిన ప్రతిసారి, మీ క్యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి గుర్తుపెట్టుకోండి మీ లివర్ డ్యామేజ్ అవుతూ ఉంది అని. కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేయడం వల్ల మీ ఫ్రక్టోస్ లెవెల్ కూడా తగ్గుతుంది. అప్పుడు మీరు మీ లివర్ని హెల్తీగా కాపాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ లెవెల్ ఎలా తగ్గించాలి, దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే లో కార్బోహైడ్రేట్ డైట్ అన్నమాట. మేడం మీరు లో కార్బోహైడ్రేట్ డైట్ చెప్తున్నారు, అది ఎలా ఫాలో అవుతాం మేడం, మనం తినే ఫుడ్డే కార్బోహైడ్రేట్ కదా, అది తినకుంటే మేము ఎలా సర్వైవ్ అవ్వాలి అన్న క్వశ్చన్ మీ అందరికీ వస్తుంది. మీరు ఇవంతా మానేయాల్సిన అవసరం లేదండి. ఇడ్లీలు, దోశలు, అన్నము ఇవన్నీ మానేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ మీరు 4 ఇడ్లీస్ తినే చోట 2 ఇడ్లీసే తిన్నారనుకోండి, అక్కడ మీరు కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గివ్వలేదా? మీరు 3 దోశలు తినే చోట ఒక 2 దోశలే తిన్నారనుకోండి, అక్కడ కూడా తగ్గించినట్టే కదా. అలా మీరు కొంచెం కొంచెం క్వాంటిటీస్లో, చిన్న చిన్న క్వాంటిటీస్లో తీసుకుంటూ ఉంటే మీ కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా తగ్గుతుందన్నమాట. అప్పుడు మీ గ్లూకోజ్ కంటెంట్ తగ్గుతుంది, మీరు ఈజీగా ఈ ఫ్యాటీ లివర్ అన్న ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసేయచ్చు అనమాట. సో నేను చెప్పే 3 స్టెప్స్ ఏంటి, 12 hours ఫాస్టింగ్, ఫ్రక్టోస్ని, గ్లూకోజ్ని మీ డైట్లో తగ్గించారు అని అంటే ఈజీగా మీరు ఈ ప్రాబ్లమ్ని స్టాప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేసి మీరందరూ ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ గురించి ఇంకా నేను మీ ముందుకు వచ్చి నేను డిస్కస్ చేస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.